రేవంత్ పేరే ఎత్తని కేసీఆర్ ఇదొక స్ట్రాటజీ. గంటన్నర స్పీచ్లా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆయన పేరే ఎత్తలే కేసీఆర్. ఇదొక పెద్ద వ్యూహం. ఓ విధంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అని తీసిపారేసినట్టు అని చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డిని పరిగణలోకి కేసీఆర్ తీసుకుంటలేడని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎక్కడున్నా ఆయన పేరును తన నోటి నుండే రావనివ్వద్దు అనుకుంటాను. 2 సంవత్సరాలుగా కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు. ఒక రాజకీయ నాయకుడు చూడు ఎంత స్ట్రాటజీని అప్లై చేస్తాడో. తన నోటి నుండి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కడ ఎత్తలేదు. కానీ 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ పేరు ఎత్తకుండా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఫామ్ హౌస్లో ఆయన ప్రశాంతంగా కూర్చున్నా కేసీఆర్ పేరు తీసి తిట్టుడే. కానీ 2 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి అయినా కూడా మీ పేరు తీయకుండా కేసీఆర్ రాజకీయం చేస్తాడు. అది ఒక వ్యూహాత్మకమైన నాయకుడికి ఉండే లక్షణం. ఓడిపోయిన కేసీఆర్ తిట్టుకుంటే మీరే హైలైట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు. కానీ గెలిచి కుర్చీలో కూర్చున్న నిన్ను నీ పేరు తీయకుండా నిన్ను చులకన చేస్తున్నాడు, నిన్ను అసలు పట్టించుకుంటలేడు. అది నాయకుడికి ఉన్న వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఇది అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు. ఇలా మళ్ళా కేసీఆర్ని పట్టుకొని ఇష్టానుసారమైన దుర్భాషలు ఆడడమో, చులకన చేయడమో, మాటల మీద మాటలు జారడమో ఏదోటి చేస్తారు. అది కేసీఆర్ మీద మీరు మాటలు జారే కొద్దీ మీరే చులకన అవుతారు ముఖ్యమంత్రి గారు. ఆయనేమో చాలా పద్ధతిగా మీ మీద మాటలు జరగకుండా మీ పేరే ఎత్తకుండా మిమ్మల్ని చూసి చూడనట్టు ఏదో పిల్లగాడు అన్నట్టు ఆయన తీసి పారేస్తాను. ఇది కూడా చాలా చాలా సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారికి. ఇది చాలా ఇన్సల్ట్, ఇది చాలా తలగొట్టేసినట్టు. ఇది ముఖ్యమంత్రి పేరు తీయకుండా గంటన్నర సేపు స్పీచ్ ఇచ్చిపోయిందంటే అది ఎంత అవమానం. ఎవరు ముఖ్యమంత్రి అనుకోవాలి, కేసీఆర్ ఎవరిని విమర్శిస్తున్నాడు అనుకోవాలి. ఆయనకే ఇది అవమానంగా మారింది.